అందరికీ నమస్కారం. రాష్ట్ర హైకోర్టులో విషాదం గుండెపోటుతో పడిపోయిన న్యాయమూర్తి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అదేవిధంగా ఆయనకు గుండెపోటు వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఆయన ఉన్నారా? లేరా? అనే విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, హైకోర్టులో విషాద ఘటన జరిగింది. కోర్టు హాలులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ గుండెపోటుతో కుప్పకూలారు. ఈ ఘటన తోటి న్యాయవాదులను తీవ్రంగా కలచివేసింది. లాయర్ వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆయన్ను గమనించిన తోటి లాయర్లు వెంటనే వేణుగోపాలరావును అంబులెన్స్‌లో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా మార్గం మధ్యలోనే వేణుగోపాలరావు మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా సూచికంగా 21వ కోర్టులో పిటిషన్ విచారణ న్యాయమూర్తి నిలిపేశారు. అయితే మిగతా కోర్టుల్లోనూ ఎమర్జెన్సీ పిటిషన్లు, అదేవిధంగా పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి రెగ్యులర్ పిటిషన్లు వాయిదా వేశారు. ఈ విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరమని ఆయన కుటుంబ సభ్యులకు కూడా చాలా సానుభూతినైతే తెలియజేయడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.